पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం చదువుకున్నటువంటి పాఠంలో మనం ప్రధానంగా కర్మ అంటే ఏమిటి అన్నటువంటి విషయాలను మనం నిన్న చెప్పుకున్నాం. కర్మ అనేది జీవుడికి ఎలా ఏర్పడుతుంది, ప్రకృతిలో కర్మ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, సో దాని విధంగా జీవుడికి కర్మ అనేటువంటిది ఎలా ఆవహింపబడుతుంది, ఇవన్నీ విషయాలు మనం నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున మనం నేషనల్ హెరిడిటీ అండ్ టైప్ ఆఫ్ బాడీ, డేంజర్స్ బేస్డ్ ఆన్ నేషనల్ హెరిడిటీ. సో మనకు కొన్ని ఈ మనం పుట్టినటువంటి దేశము లేదా దీన్ని బట్టి మనకు కొన్ని డేంజర్స్ ఉన్నాయి. సో అవి ఏమిటి అనేటువంటిది మనం చదువుకుందాం. As you may well imagine, it is not my purpose to enlarge upon the dangers incidental to the defective body, such as అది కూడా మనం చెప్పుకున్నాం. డిఫెక్టివ్ బాడీస్ అంటే ఏమిటి, సో కంజనైటల్గా ఉండేటువంటి వాళ్ళకి కొన్ని మెడిటేషన్స్ మనం చేయకూడదు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. I wish specifically to point out for the guidance of future students and as a prophetic statement that in days to come, when the science of meditation is more comprehended, two factors will be wisely weighed: the man's subrace characteristics, his type of body, whether it is oriental or occidental. Subrace characteristics. సో మన యొక్క సబ్రేస్ అన్నటువంటిది కూడా ఇందులో ప్రధానంగా తీసుకోబడుతూ ఉంటుంది. సో మనం 5th రూట్ రేస్లో 5th సబ్ రేస్లో ఉన్నాం మనం. సో 6th సబ్ రేస్ వాడికి ఒక రకమైనటువంటి నియమములు అనేటువంటి తెలియబడతాయి. అలాగే 3rd సబ్ రేస్ వాడికి కొన్ని నియమాలు ఉంటాయి. 4th సబ్ రేస్ వాడికి కొన్ని నియమాలు ఉంటాయి. సో ఇదంతా జీవుల యొక్క అవేకనింగ్ని బట్టి ఆ రేస్ అన్నటువంటిది ఇక్కడ చెప్పడం ఒక రకంగా. సో కొన్ని కంట్రీస్లో వాళ్ళు కొంత 3rd సబ్ రేస్కి సంబంధించిన వాళ్ళని, ప్రధానంగా మన యొక్క ఓరియంటల్ వాళ్ళందరూ కూడా 5th సబ్ రేస్కి సంబంధించిన వాళ్ళని ఇలా మనకి చెప్పారు. సో అందు గురించి ద మ్యాన్స్ సబ్ రేస్ క్యారెక్టరిస్టిక్స్ అని అన్నారు ఇక్కడ. అదొకటి ప్రధానంగా తీసుకుంటారు. అంటే ప్రతి దేశం, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉన్నారని మనం భావించలేము. సో వాళ్ళు ఉండేటువంటి పరిసరాలను బట్టి వాళ్ళ యొక్క మనోభావములు అనేటువంటివి ఆధారపడుతూ ఉన్నాయి. సో వాడి యొక్క మనోభావములను బట్టి వాడికి సాధన అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంటుంది అనే ఉద్దేశం ఇక్కడ. In this way, certain disasters will be avoided and certain troubles obviated that are now found in a more or less degree in every occult profile. It is generally recognized that each race has for its predominant feature one outstanding quality of the emotional body. This is the general rule. In contrasting the Italian and the Teutonic racial differences, those differences are summed up in our minds in terms of the emotional body. We think of the Italian as fairy, romantic, unstable, and brilliant. We think of the Teuton as phlegmatic, matter-of-fact, sentimental, and stolidly, logically clever. సో ఇక్కడ ఇటాలియన్ బాడీ వేరుగా ఉంటుంది. సో అలా ప్రతి దేశం వాడు కూడా వాడికి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఉన్నాయి.
కనుక అది బేస్ చేసుకుని వాళ్ళు ఉండడం అనేటువంటిది ఉంటుంది. అది మనం బాగా తెలుసుకోవాలి. సో ఈ రకంగా ఉంటూ ఉన్నప్పుడు వాడు దాన్ని బట్టి వాడికి మెడిటేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంటుంది. అంటే పిల్లలు అందరూ కూడా ఒకటే క్లాసుకు సంబంధించిన వాళ్ళైనా కొందరు పిల్లలు చెప్పినటువంటి పాఠాన్ని వెంటనే స్వీకరించగలుగుతారు, కొందరు స్వీకరించలేరు. ఇలా వాళ్ళ యొక్క వాటిలో ఎలా అయితే తేడాలు ఉంటుంటాయో అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరిలో కూడా కొన్ని తేడాలు అనేటువంటివి ఉంటాయి. సో ఆ తేడాలను బట్టి వాడికి ఎక్కడ వాడికి టీచింగ్స్ అవసరమో ఆ ప్లేస్లో వాడికి టీచింగ్స్ అనేటువంటివి అందివ్వబడటం, ఆ సెంటర్స్ అవేకన్ అవ్వడానికి అది దోహదపడటానికి ఉపయోగపడటం, ఈ రకంగా ఉండేటటువంటి మెడిటేషన్స్ వాడికి ఇవ్వడం చేత ప్రతి జీవుడు కూడా వాడు ఇన్ ద పాత్ ఆఫ్ అలైన్మెంట్లో వాడు లింకప్ అవ్వడానికి వాడికి ఇదంతా కూడా సహాయపడుతుంది. అందు గురించి అవన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా స్వీకరిస్తారు. ఇట్ విల్ దేర్ ఫార్ బి అపరెంట్ టు యూ దట్ దీస్ డిఫరెంట్ టెంపర్మెంట్స్ క్యారీ విత్ దెమ్ their own dangers, and that in the unwise pursuit of unsuitable meditations, virtues could be emphasized till they approximated vices. So till they approximated vices, ఇవి తెలియకుండా మనం మెడిటేషన్స్ చెప్పామనుకోండి, దే విల్ అప్రాక్సిమేట్ వైసెస్. వాటి వల్ల ఏమవుతుంది, ఇబ్బందులు పాలవుతారు. ఇప్పుడు కొందరు బాగా ఎమోషనల్గా ఉంటాడు, వాడు ఫైరీగా ఉన్నాడు, ఫైరీగా ఉన్నటువంటి వాడికి ఇచ్చేటువంటి మెడిటేషన్స్ వేరు. అంటే ఏమిటి, వాడు ఫెయిరీగా ఉన్నటువంటి అంటే చాలా ఉక్రోషములు, కామము, క్రోధం, వాడికి ఇదంతా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా తేడా వస్తే వాడికి అది తీసి పొడి చేస్తాడు. రే పాపం అన్నటువంటిది వాడికి ఉండదు అసలు. ఏం వాడు నేను అన్నది కాదన్నాడు, అది పొడి చేసి అన్నట్టు. సో అలాంటి వాడికి మీరు ఈ ధ్యానం అన్నటువంటిది ఇలాంటిది ఇవ్వరు వాడికి. అని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, ఈ కత్తి తీసి పొడి చేయబడినటువంటి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో పడి ఉంటారు కదా. వాళ్ళు కొందరు హాస్పిటల్లో పాపం చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు, ఆ ఘాట్లకి, ఆ నొప్పులకి, వీటికి. అలాంటి చోట్ల సేవ చేసేటువంటి పని వాడికి అప్పచెప్పాలి. అప్పుడు వాడికి తెలుస్తుంది వాడు పొడి చేసినటువంటి వాడు ఎంత బాధపడతాడు తర్వాత అన్నటువంటిది. సో ఇలా ప్రతి వాడికి కూడా వాడికి ఇచ్చేటువంటి మెడిటేషన్స్ చాలా తేడాగా ఉంటాయి. సో ఫెయిరీగా ఉండేటువంటి వాడికి వాడికి ఏంటంటే వాడికి దురుస్తనం ఎక్కువగా ఉంటుంది. వాడు అయ్యో పాప నావాడే అన్నటువంటిది ఉండదు, దురుస్తనం ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. సో దురుస్తనం ఉన్నటువంటి వాడికి ప్రేమ అనేటువంటిది అసలు ఎక్కడ ఉండదు కదా. కనుక ప్రేమ అనేటువంటిది వాడికి 0 లెవెల్లో ఉంటుంది వాడికి. అందు గురించి అలాంటి వాడికి ఇచ్చేటువంటి మెడిటేషన్స్ తేడాగా ఉంటాయి. వాటిలో దురుస్తనం తగ్గించేటువంటివి, వాడిలో ప్రేమను పెంపొందించేటువంటివి, అలాంటి మెడిటేషన్స్ స్లోగా ఇస్తారు అన్నమాట. లేదా అలాంటి కార్యక్రమాలు ఇస్తుంటే వాడు స్లోగా మైండ్ ట్యూనప్ అయ్యి వాడు నెమ్మదిగా మెడిటేషన్స్, వీటి యొక్క ఇంపార్టెన్సెస్ ఇవన్నీ వాడు తెలుసుకుని వాడు ముందుకు రాబడుతూ ఉంటాడు వాడు. అది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంటుంది. It will therefore be apparent to you these different temperaments carry with them their own dangers, that in the unwise pursuit of unsuitable meditations, virtues could be emphasized till they approximated vices, temperamental weaknesses could be intensified till they became menaces, and consequently lack of balance would result instead of that attainment of equilibrium and that fine rounding out of the causal body, which is one of the aims in view. Balance, lack of balance అంటున్నది వచ్చేస్తుంది. ఇట్స్ మోర్ ఫెయిరీగా ఉంటున్నాడు కదా వాడిలో బ్యాలెన్స్ అంటున్నది ఉండదు అస్సలు. సో యోగా ఈజ్ బ్యాలెన్స్. ఎక్కడ మనం ఎలా ఉండాలని తెలియచెప్పేటువంటిది యోగం. కనుక ఈ బ్యాలెన్స్ అంటున్నది వాళ్ళు అసలు ఉండదు కాబట్టి టెంపర్మెంటల్ వీక్నెసెస్ కుడ్ బి ఇంటెన్సిఫైడ్ టిల్ దే బికమ్ మెనాసెస్. ఇవన్నీ కూడా వాళ్ళు ఇదైపోతాయి చాలా. ఇవన్నీ అయిపోయి వాడు వాటిలో ఇరుక్కుపోవడం, అవే ప్రధానంగా అయిపోయి జీవించేయడం, ఇలా ఉంటుంటాడు. అలా ఉంటున్నటువంటి వాడికి బ్యాలెన్స్ అంటున్నది వాడు పూర్తిగా పోతుంది. వాడికి బ్యాలెన్స్ పోయేటప్పటికి ఏమవుతుందంటే వాడు చేసేటువంటి పనులు కానీ, వాడు మాట్లాడే మాట కానీ ఇతరులకి చాలా ఇబ్బందులు పెట్టేవిగా ఉంటాయి. వాడు ఏ పని చేస్తున్నా సరే ఇతరులకు చాలా ఇబ్బందులు కలిగించేటువంటివి ఉంటుంటాయి. అందు గురించి
And consequently, lack of balance would result instead of that attainment of equilibrium and that fine rounding out of the causal body, which is one of the aims in view. When, therefore, the wise teacher moves among men and himself apportions meditations, these racial differences will be weighed and their inherent defects will be offset and not intensified. Our overdevelopment and disproportionate attainment will be obviated by the equalizing effects of occult meditation. Overdevelopment అంటే ఏమిటి? వీడికి ఇవన్నీ ఇలా వదిలేసేసి వీడికి ఏదో హయ్యర్ ప్లేన్స్ తోటి లింకప్ ఇచ్చేసాం అనుకోండి, వాడు ఏమైపోతాడు? ఎవడైనా ప్రేరుకు రాకపోతే వాడు నానా బూతులు తిట్టేస్తాడు వాడిని, ఇంకంతే. పాపం వాడికి ఏదో కష్టం వచ్చింది, ఈరోజు రాకపోతే రేపు వస్తాడులే అన్నటువంటిది. నాయన మనకి ప్రార్థన ముఖ్యం, నెమ్మదిగా వస్తూ ఉండు అన్నట్టు ఇలా చెప్పడం ఉండదు. నువ్వు ప్రేరుకు రాపోయావా అంతే నీ సంగతి, ఎలా మాట్లాడేస్తాడు అన్నట్టు. అందుకే ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అన్నటువంటిది వాడికి ఎస్టాబ్లిష్ చేయబడి అప్పుడు మనం ఏదైనా ఇస్తే అది వాడికి నిలబడుతుంది. Meditation as followed now and as followed in Atlantean days differs fundamentally. సో ఇప్పుడు ఉన్నటువంటి మెడిటేషన్స్ వేరు, అట్లాంటియన్ రేస్ అంటే దీనికి ముందు, ఇప్పుడు ప్రస్తుతం ఆరియన్ కదా, మనకి అట్లాంటియన్స్ బిఫోర్ అట్లాంటియన్ ఓషన్ అన్నటువంటిది ఉండేటువంటి ప్రదేశంలో అక్కడ అట్లాంటియన్ కాంటినెంట్ అన్నటువంటిది ఉండేది. సో అక్కడ మానవజాతి ఉండేది. ఆ మానవజాతి దేవర్ డెస్ట్రాయిడ్ బై వాటర్ అని చెప్పి రాస్తారు కదా మనకి. అక్కడ ఉన్నటువంటి మానవజాతి అంతా కూడా తుడిచేసింది. భూమి, అక్కడ భూమి ఉండేది అదంతా కూడా ఇప్పుడు సముద్ర గర్భంలో గడిపోయింది. సో అది అక్కడ అట్లాంటియన్స్ ఉండేవాళ్ళు. ఆ అట్లాంటియన్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి మెడిటేషన్స్ వేరు. వాళ్ళకి ఎక్కువగా ఎమోషనల్ బాడీ ఇది ఎక్కువగా ఉంటుండేది వాళ్ళలో. ఎమోషన్స్ అన్నటువంటి ఎక్కువగా ఉండే వాళ్ళకి. సో ఎమోషన్స్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి లింకప్ ఈజ్ విత్ ది బుద్ధి ప్లేన్. చాలా అడ్వాన్స్డ్గా అయిపోయారు వాళ్ళు మెడిటేషన్స్ వీటిల్లో. నేను బుద్ధి ప్లేన్ తోటి ఎమోషనల్ ప్లేన్లో ఉన్నటువంటి డైరెక్ట్ లింకప్ విల్ బి టు ద బుద్ధి ప్లేన్. ఎమోషన్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ మెడిటేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అయ్యారు, ఎంతో ఉత్తమ స్థితులు సాధించినటువంటి వాళ్ళు అయ్యారు. కానీ అలా పొందినటువంటి వాళ్ళలో కూడా వాళ్ళకు కొన్ని ఇవి జరగడం చేత ఏమవుతుందంటే ఆ రేసెస్ సరిగ్గా మెడిటేషన్స్ ఇవన్నీ సరిగ్గా చేసుకోకపోవడం చేతను, ఇలాంటి ఏదైనా సరిగ్గా లేకపోతే వాళ్ళు జారితే ఎక్కడ పడతారు? ఎమోషనల్ పడిపోయారు. అంటే సెక్స్ ఇవన్నీ ఎక్కువగా వర్తించడం అంటుండేది ఎక్కువగా జరిగే వాళ్ళు. అలా చేయడంలో చిన్నపాటి తేడాలు జరిగితే వాళ్ళు ఎక్కువగా ఓవర్ సెక్స్ ఇవన్నీ ఎక్కువైపోయింది వాళ్ళు. సో అటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. కానీ మెడిటేషన్స్లో చాలా అడ్వాన్స్డ్ స్థితుల్లోకి వెళ్ళేటువంటివి కూడా వాళ్ళకి అందివ్వబడ్డాయి. అది అట్లాంటియన్స్ వాళ్ళకి. ప్రస్తుతం మనకు ఉన్నటువంటిది మనకు మెంటల్ ప్లేన్ ఆరియన్స్కి, అంటే దానికన్నా నెక్స్ట్ స్టెప్, అప్పుడున్న మానవజాతి కన్నా నెక్స్ట్ స్టెప్ ఇచ్చారు. ఈ మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి ఎంతో విశేషమైనటువంటి జ్ఞానము ఇదంతా కూడా చాలా చక్కగా అర్థం చేసుకోగలగటం, చాలా చక్కగా తెలుసుకోబడటం, ఇవన్నీ కూడా ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి మానవజాతికి ఇవ్వబడినటువంటి లక్షణములు. అయితే ఇందులో ఏంటంటే ద డేంజర్స్ నౌ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ప్రస్తుతం డేంజర్స్ ఏంటి డిఫరెంట్ అంటే కనుక మన మైండ్ ఏం చేస్తుంది, ఇది మెడిటేషన్స్ సరిగ్గా జరగకపోతే, మైండ్ మెడిటేషన్స్ బాగా జరిగితే చక్కగా జరుగుతుంది అంటే వి గెట్ లింకప్ విత్ ది ఫిఫ్త్ ప్లేన్, దట్ ఈస్ మానసిక్, ఆత్మబుద్ధి, మనస్, వాటితో లింకప్ వచ్చేస్తుంది. మనస్తోటి ఆత్మతోటి చక్కగా లింకప్ ఏర్పడటం, ఎంతో ఒక తన్మయత్వం కలగటం, ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతాయి. అదంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి దీనికి ఇవ్వబడినటువంటి మానవ జాతికి. అయితే దీనిలో డేంజర్స్ ఏమిటి అంటే ఇవి సరిగ్గా జరగలేదు అనుకోండి లింకప్, వాడు ఎక్కడ పడుతున్నాడు? వాడు వెళ్ళి సెల్ఫిష్నెస్లో పడిపోతున్నాడు. మైండ్లో కదా మనకి సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉండేది, వస్తువుల్లో లేదు సెల్ఫిష్నెస్. మనకి ఇది నాది అంటే బంధుత్వం ఎక్కడ ఏర్పడుతుంది? మైండ్లో పట్టేస్తుంది. మనం ఇది నాది, వీడు నావాడు. సో ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య నా వాళ్ళకే తెలియజెప్పుకోవాలి, ఈ సీక్రెట్స్ అన్నీ కూడా నా వాళ్ళకే ఇవ్వాలి, వేరే వాడికి ఇవ్వకూడదు. మరి ఇంత లోకములో తగ్గనటువంటి విషయములు నీకు తట్టేటట్టుగా ఇచ్చాడు భగవంతుడు. 10 మందికి అలా పంచాలి. నా సొంతం కాదు కదా ఈ జ్ఞానం. అలా కాకుండా ఇది నా కుటుంబము, నా వాళ్లే చేయాలి ఈ వైద్యము, ఇలా ఒక రకమైనటువంటి ఇది ఏర్పడిపోతుంది అన్నట్టు మైండ్లో. అది ఇంప్రాపర్గా జరుగుతుంది. దట్ ఈస్ ద డేంజర్. లేదా ప్రైడ్, నేను కాబట్టి చెప్పగలిగాను, నేను కాబట్టి చేయగలుగుతున్నాను.
మాస్టర్ జాలకులు గారి బుక్స్ మనం కాబట్టి చదువు. ఇలా ఒక రకమైనటువంటి ప్రైడ్ నేచర్ వచ్చేస్తుంది వీళ్ళు తప్పుగా జరిగితే ఈ మెడిటేషన్స్. అంటే ప్రాపర్గా వీటిలో ప్రైడ్ వచ్చిందంటే వీడు చేస్తున్నటువంటి మెడిటేషన్ సరిగ్గా వెళ్ళట్లేదని అర్థం. అక్కడ వెంటనే వాడు సెట్ చేసేసుకోవాలి. సో అది ప్రస్తుతం ఉన్నటువంటి ఇవి బ్లైండ్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ది హయ్యర్. అంటే ఈ విషయం ఇవన్నీ మనం చదువుకోగలుగుతున్నామట, ఇదన్నీ మనకి ఈ మందులు ఇవి ఇస్తున్నప్పుడు ఇవి స్ఫురణకు వస్తున్నాయట, వాటితో రోగములు తగ్గుతున్నాయంటే నేను చదువుకున్నాను, నేను అంత గ్రేట్ డాక్టర్ నేను అంటుండేది వచ్చేస్తుంది వీడికి. చేస్తే అంతే, ఇంకో వాడు వేస్ట్, ఇంకో వాడు లైఫ్ నేను కాబట్టి అన్నటువంటిది అనిపించిందా పోయింది ఇంకంతే. ప్రస్తుతం ఉన్నటువంటిది ఇది డేంజర్. ఇప్పుడు మనకి మైండ్కి సంబంధించినటువంటి మెడిటేషన్ మనకి ఇచ్చారు కాబట్టి అందులో ఇటువంటి డేంజర్స్ ఉంటాయి మనకి. అందుగురించి వాటిని జాగ్రత్తగా వాటిలోకి మనం పడిపోకుండా జాగ్రత్తగా మనం మెట్లెక్కాలి. అందుగురించి చెప్పేశారండి మనకి ఇవి డేంజర్స్ ఉంటాయండి, కనుక మీరు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కితే మీరు పైకి ఎక్కుతారు, లేదా కాలు జారి కింద పడతారు అని చెప్తున్నారు. బ్లైండ్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ది హయ్యర్. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇలా చెప్పుకోగలుగుతున్నాం, ఆయన కూడా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారు కాబట్టి మనం ఈ రకంగా చెప్పుకుంటున్నాం అన్నటువంటిది ఇదంతా ఆయన యొక్క గొప్పతనం. కానీ వాళ్ళ యొక్క దీనివల్ల ఇవన్నీ మనకు జరుగుతున్నాయి అనేటువంటి విషయం, ఇది మెడిటేషన్ సరిగ్గా జరగకపోతే అటు వెళ్ళిపోతాం. అది ఇక్కడ మనం అది బాగా గుర్తుంచుకోవాలి. It is the aim of the present method to offset అది. If the adepts of the dark path attained great powers in Atlantean days, they are still more dangerous now. Their control is much more widespread, hence the emphasis laid on service and on the steadying of the mind as an essential in the man who seeks to progress and to become a member of the brotherhood of light. Who seek to progress, ఎవరైతే చక్కగా ఇందులో వెళ్ళదామని అనుకుంటున్నారో, their control is much more widespread. If the adepts of the dark path attained great powers in Atlantean days, they are still more dangerous now. డార్క్ పాత్కి సంబంధించినటువంటి వాళ్ళు అటైన్ గ్రేట్ పవర్స్, వాళ్ళు ఎన్నో అద్భుతమైనటువంటి సాధించారట అండి. వాళ్ళతోటి డేంజర్. ఎందుకు? వాళ్ళు ఎమోషనల్ నేచర్ సంబంధించిన వాడు తేడా పాడగా వస్తే వాడు అంతే ఇక అదనమాట. అందుగురించి అలా ఉంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటంటే ఇక్కడ స్టెప్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం కేదార్నాథ్ వెళుతున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నేను 25 ఏళ్ల క్రితం వెళ్ళాం. అప్పుడు ఏమిటంటే ఒక పక్క కొండ ఉంటుంది కరెక్ట్గా 2.5 ఫీటు, దాని పక్కన అంతా లోయే. జాగ్రత్తగా ఎక్కకపోతే కాలు ఇటేస్తే వాడు కొండ ఎక్కేవాడు ఇటు కాలు జారి లోయలో పడిపోతాడు. అలా ఉండేది లోయ. కనుక అలా మన పాత్ కూడా అలా ఉంటుంది అనమాట, ఈ పాత్లో వెళ్ళేటువంటిది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఎక్కితే మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమైనా అటు ఇటు చూస్తుంది, అడుగులు వేసాడు అనుకోండి ఫోటోలు తీసుకోవడంలో, వాడు ఫోటో తీసి చూసుకోవడానికి ఉండడు వాడు, ఇంకా అలా అయిపోతుంది. The matter I now seek to give some instruction upon in one of very importance to all earnest students at this time. The Orient is to the evolving race of men what the heart to the human body. జీవుడికి హృదయం ఎటువంటిదో తూర్పు దేశం వాడు అటువంటి వాడు. ఈ భరత భూమి లేదా మొత్తం ఈ భూమి మీదకి తూర్పు దేశముల వాడు అటువంటి వాడు. దేహమునకు గుండె ఎటువంటిదో హార్ట్ అట్లాంటి వాడు. అంటే అంత నోబుల్ థింగ్స్, అంత లవ్ అండ్ ఎఫెక్షన్స్ అవన్నీ కూడా ఓరియంటల్కి ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రేమగా ఉంటాడు. ఎంతో పాపం, అరే పాపం అని అనిపిస్తుంది ఓరియంటల్లో ఉన్నటువంటి వాడికి. ఎటువంటి వాడికైనా పాపం అరే వాడికి అంటుంటుంది అనిపిస్తుంది. ఆక్సిడెంటల్లో అది ఉండదు. అంటే ఇటు మనకి ఏవి తప్పులు ఉన్నాయని చూపించారు, వాళ్ళవి ఏం తప్పులు ఉన్నాయని చెప్పేశారు. ఇక్కడ అన్నీ చెప్పేశారు ఆయన. The Orient is to the evolving race of men what the heart is to the human body. It is the source of light, of life, of heat and of vitality. It is the source of light. సో మనం పాశ్చాత్య దేశాలు పరిగెట్టి వెళ్దాం అని అనుకున్నా, బట్ సోర్స్ ఆఫ్ లైట్ ఇస్ ఓరియంటల్. ఇది జీవించాలనుకుంటే వెళ్ళరండి సరదాగా, ఏం తప్పలేదు. ఓ జన్మ 2 జన్మలో 10 జన్మలో వెళ్ళొస్తాడు. తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఎందుకంటే వీడు చేరవలసిన స్థానం ఇది, సాధన చేసుకోవాల్సినటువంటి విషయములు ఇక్కడే ఉన్నాయి, క్లియర్గా చెప్పాడు ఆయన. అయితే మనలో కూడా కొన్ని లోపములు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలంటే
అది ఆక్సిడెంటల్లో ఉండాలి. వాళ్ళలో కొన్ని సహజ గుణములు ఉన్నాయి, అవి మనలో లేవు అని చెప్తున్నారు ఆయన. వినండి. ఆఫ్ హీట్ అండ్ ఆఫ్ వైటాలిటీ. హీట్ అంటే ఏంటి? సృష్టిలో ఒకనొక చైతన్యం అని ఏదైతే చెప్తామో అది తూర్పు దేశంలో ఉంది. అది ద ఆక్సిడెంట్ ఈజ్ టు ద రేస్ వాట్ ద బ్రెయిన్ ఆర్ మెంటల్ యాక్టివిటీ టు ద బాడీ. బ్రెయిన్ ఏదైతే ఉందో మనకి అది ఆక్సిడెంట్. ఆక్సిడెంటల్ వాళ్ళు ఏంటంటే దేహమునకు బుర్ర ఎటువంటిదో అటువంటిది మైండ్. Or mental activity is to the body, the directing organizing factor, the instrument of the lower mind. The directing organizing factor అది మనం అంటే ఎలా ఉండాలి, ఇలా ఉండు, ఇలా చేయకు, ఇలా ఉండు, ఇలా ఇవన్నీ మనం చెప్పేస్తుంది కదా, అదంతా కూడా అదే ఆక్సిడెంట్. తర్వాత the instrument of the lower mind, the accumulator of facts. The difference is the entire makeup of the Oriental and of European or Americans is so great and so well or recognized that it is mayhap needless for me to dwell upon it. తూర్పు ఇది రైట్, ఇది లెఫ్ట్ హ్యాండ్, రెండింటికి చాలా తేడాలు ఉన్నాయండి అన్నాడు ఒకటమాట. వీడు రైట్ హ్యాండ్, వాడు లెఫ్ట్ హ్యాండ్, రెండింటికి ఆ రకంగా రెండింటికి ఎంత చాలా తేడాలు. The Oriental is philosophical, naturally dreamy, trained through centuries to think in abstract terms, food of abstruse dialectics, temperamentally lethargic, and climatically slow. Ages of metaphysical thinking, of vegetarian living, of climatic inertia, and of a rigid adherence to forms and to the strictest rules of living have produced a product the exact opposite of his occidental brother. సో ఎలా ఉంటాడు మన యొక్క తూర్పు దేశం వాడు? హీఈస్ వెరీ ఫిలాసాఫికల్. వాడు ఎందుకు చేస్తున్నాడు ఇలాంటి? వాడికి ఒక ఫిలాసఫీ ఉంది, ఫిలాసఫీ చక్కగా ఫాలో అవుతాడు. ఓకే, మన యొక్క పూర్వులు ఎలా ఉంటున్నారో అది మనకి బేస్ అంటుంది. మనకి దట్ ఈస్ ఫిలాసాఫికల్. ఎందుకు పొద్దున్నే లేస్తున్నట్టే ప్రాతకాలంలో లేవాలి, ఇవన్నీ మనకి పూర్వులు మనకు చూపించి ఆచరించి చూపించారు కాబట్టి మనం అందరం ఆ రకంగా జీవించుతాం. దట్ ఈస్ ఫిలాసాఫికల్. న్యాచురల్లీ డ్రీమీ. మన వాళ్ళు ఎక్కువగా డ్రీమీ స్టేట్లో ఎక్కువ ఉంటాడు. వాడికి 10 రూపాయలు వచ్చిందనుకోండి, వాడు దీన్ని 100 రూపాయలు ఎలా చేయాలి, 100 రూపాయలు అయింది అనుకోండి అప్పుడు 1000 రూపాయలు ఎలా అవుతుంది, 1000 రూపాయలు అయింది అనుకోండి అప్పుడు 1,00,000 రూపాయలు ఎలా అవుతుంది. లేదా మన మార్గంలో చెప్పుకోవాలంటే ఇప్పుడు అక్కల్ట్ మెడిటేషన్స్ చదువుకుంటున్నాం, వచ్చే నెల ఇంకేదో బుక్ మనం స్టార్ట్ చేస్తాం, వచ్చే సంవత్సరం ఆ బుక్ అవుతుంది, ఆ తర్వాత ఇది అయిపోతుంది. అదే ఈ డ్రీమ్స్లోనే ఎక్కువ వీడు గడిపేస్తున్నాడు. వీడు ఎక్కువ ప్రస్తుతం చదువుకుంటున్న దానిలో దృష్టి కాదు, డ్రీమ్స్ 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 ఎక్కువ వీడు అన్నవాడు. ఆచరణ తక్కువ, ఆలోచనలు ఎక్కువ. అది వీరికి ఎక్కువ మన యొక్క ఓరియంటల్ వాడికి. డ్రీమీ, ట్రైన్డ్ త్రూ సెంచరీస్ టు థింక్ ఇన్ అబ్స్ట్రాక్ట్ టర్మ్స్. సో అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అన్నీ కూడా వీడి చక్కగా ట్రైన్డ్ టు థింక్. చిన్నప్పటి నుంచి వాడికి దైవము ఇవన్నీ, వాడికి ఎందుకు దైవం ఉన్నాడా అనేటువంటి క్వశ్చన్ ఏడు చూడండి. ఎవడు కూడా నిజంగా దైవం ఉన్నాడా ఇవన్నీ ఏమిటి అంటే ఏ చిన్న పిల్లవాడు కూడా మన ప్రశ్న వేడు. కూర్చొని చక్కగా నాన్న శుక్లాంబరదం అని చెప్పండి, వాడు చేతులు దండం పెట్టేసుకుని ఇదిగో దైవం ఈయన చూసి దండం పెట్టు, శుక్లాంబరదం అని చెప్పండి, వాడు చేతులు దండం పెట్టుకుంటే వాడు శుక్లాంబరదం అని చెప్పేస్తాడు. ఎవడైనా ఏమిటి ఆయన అది ఎవరి ఫోటో నేను చూడలేదా, నాకు తెలియదే, విష్ణు ఏమిటి, ఇలాంటి మాటలు మాట్లాడు ఎవడు. హీఈస్ బై నేచర్ హీఈస్ ట్రైన్డ్ సో. అదనమాట. టు థింక్ ఇన్ అబ్స్ట్రాక్ట్ టర్మ్స్, ఫుడ్ ఆఫ్ అబ్స్ట్రూస్ డైలెటిక్స్, టెంపర్మెంటల్లీ లెథార్జిక్. బద్ధకం మనకు చాలా ఎక్కువ అని చెప్పేశాడు ఆయన. అంటే పర్వాలేదులే, చేద్దాంలే, లేద్దాంలే, ఇలా ఉంటుంది అనమాట. 6 గంటలకు అది ప్రేయర్, ఇంకా 6 గంట ఉంది కదా, ఎంతసేపు ప్రేయర్, ఇలా అనుకుంటుంటారు. అందు గురించి టెంపర్మెంటల్లీ లెథార్జిక్ అండ్ క్లైమాటికల్లీ స్లో. చేద్దాం, వెళ్దాం, ఏంది ఇప్పుడే నేర్చుకోవాలా, ఇప్పుడే అవసరమా, ఇంకా చాలా ఉంది కదా లైఫ్, తర్వాత చూద్దాం వాటి సంగతి, మనకి ఎప్పుడే అక్కడ కుదురుతుంది, ఇలాంటివి ఏవో మనం పెట్టేసుకుంటుంటాం. అది అందుగురించి ఇవన్నీ చెప్తున్నారని. ఏజెస్ ఆఫ్ మెటాఫిజికల్ థింకింగ్, ఆఫ్ వెజిటేరియన్ లివింగ్, ఆఫ్ క్లైమాటిక్ ఎనర్షియా అండ్ ఆఫ్ ఎ రిజిడ్ అడ్హెరెన్స్ టు ఫార్మ్స్. రిజిడ్ అడ్హెరెన్స్ టు ఫార్మ్స్. మన దేవం అంటే మనకు చాలా ప్రేమ, చాలా రిజిడ్ అడ్హెరెన్స్ టు ఫార్మ్స్. అంతే, రిజిడ్ అంతే. వేరే వాడిని కాంటాడు, నువ్వు వెళ్ళి చూసిరా బాగుంటాడు, వెళ్ళి దిగి చూసిరా బాగుంటాడు. మనం దిగాం. ఏదైనా అక్కడ ఏదైనా ఉందనుకోండి డేంజర్ థింగ్, పక్క వాడిని కాంటే నువ్వు వెళ్ళి చూసిరా బాగుంటాడు.
ఎందుకంటే వీడి దేహం మీద వీడి ప్రేమ, మరి వాడికి వాడి దేహం ముఖ్యమే కదా, మరి వాడిని ఎందుకు పంపిస్తున్నాం? దానికి ఏదో ఫిలాసఫీ చెప్పేస్తుంది. బేసిక్గా ఏంటంటే వీడి దేహం అంటే వీడికి ఎక్కువ ప్రాణం, అదే కదా. సో సో అవన్నీ మార్చుకోవాలి, అప్రోచ్ మార్చుకోవాలి. అందు గురించి ఆయన చెప్పాడు, ఇక నీలో ఈ తప్పులు ఉన్నాయరా, వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, అన్ని వెల్ గుడ్ 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 అని ఎందుకు రాసేస్తున్నారంటే మళ్ళీ నువ్వు నా స్కూల్లో చేరాలి కాబట్టి రాసేస్తున్నాడు వాడు. నిజంగా మనం తప్పులు అన్నీ ఎందుకు మెన్షన్ చేయట్లేదు? ఇందులో తప్పులు ఎక్కువ మెన్షన్ చేస్తే మనం పిల్లాడిని తీసేస్తాం స్కూల్ నుంచి. నువ్వు నా పిల్లాడికి ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్తామని చేసేస్తాం, కానీ ఇంకా మొహమాటాలు లేవు కదా, అంటే చదువుకో, లేదంటే బుక్ మీద చేసుకుని పో, నిన్ను ఎవడు అడిగాడు నేను చదువుకోమని అన్నట్టుగా చెప్తున్నారు ఆయనని. సో ఏజెస్ ఆఫ్ మెటాఫిజికల్ థింకింగ్, of vegetarian living, of climatic inertia, and of a rigid adherence to forms, and to the strictest rules of living, having produced a product, the exact strictest rules of living. అంటే ఇలా అంటే ఇలానే, అంతే ఇంతే. ఇంక పూజ అయినా సేవ అయినా ఒకటంటే వీడు ఒప్పుకోడు. పూజే సేవ సేవే. వీడు పూజ చేసేవాడు అనుకోండి, పూజను మించింది లేదు, శివారాధనకి మించింది లేదని వాడు అంటాడు. విష్ణు ఆరాధన మించింది లేదు, అన్నిటికీ సమస్తము వైకుంఠమే, ఆయన దాన్ని మించింది లేదు. నువ్వు ఎన్నైనా చెప్పి శివుడు కూడా విష్ణు దగ్గర వచ్చి కూర్చోవాల్సింది. ఇది స్ట్రిక్టెస్ట్ రూల్స్ ఆఫ్ మైండ్, వేరే వాటికి ఒప్పుకోదు మైండ్. అలా ఎన్నో మన లైఫ్లో ప్రతివాడికి ఏవో రూల్స్ పెట్టేసుకుంటున్నాడు. హ్యావింగ్ ప్రొడ్యూస్డ్ ఏ ప్రోడక్ట్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ హిస్ ఆక్సిడెంటల్ బ్రదర్. ఇక్కడ బ్రదర్ అని వాడారు, బాగా గుర్తుంచుకోండి. వాళ్ళందరూ కూడా మన తోటి సోదరులు, అలా మనం భావించాలి. ఒకనొక సందర్భంలో నాన్నగారితో ఏదో విషయం చర్చిస్తుంటే, మన చుట్టూతో ఉండేటువంటి వీళ్ళతోటి మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నామట. అంటే మరి ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అన్నారు, మరి దానికి మన సమాధానం ఏమిటన్నారు నాన్నగారు. అంటే మన దేశం వాడే మనకు బ్రదర్ కాదు, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మనకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. అప్పుడు నువ్వు వాళ్ళందరితో అసలు ఆ మాటే మనం ఆలోచించడానికి మనం దూరం అయిపోతాం మనం అని చెప్పి అన్నారు. ద ఆక్సిడెంటల్ ఈజ్ ప్రాక్టికల్. ఆక్సిడెంటల్ వాడు ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఏమిటి ఇప్పుడు? ఓకే ఇది చేస్తాను, ఇది చదువుతాను, ఈ మెడిటేషన్స్ వింటాను, దీనివల్ల ఏమిటి అన్న ఉపయోగం ఉందంటే కూర్చుంటాను, లేకపోతే వాడు కూర్చుంటాడు. వాడికి ఈజ్ నీట్ ప్రాక్టికల్, అంతే. అది కాదు సార్ చాలా మంచిది, మంచి చెడు సంబంధం లేదు సార్, యూజ్ ఉంటే ఏమిటి యూజ్ అది చెప్పండి ముందు, దాని తర్వాత నేను అటెండ్ అవుతాను మీ క్లాస్ అంటాడు. ద ఆక్సిడెంటల్ ఈజ్ ప్రాక్టికల్, బిజినెస్ లైక్, డైనమిక్, క్విక్ ఇన్ యాక్షన్. వాడు ఒకటి నమ్మాడు అనుకోండి, ఆక్సిడెంటల్ ఇది ఒకటి నమ్మాడు, ఏంటి అక్కల్ట్ మెడిటేషన్, ఇదో బాగుంది నమ్మాడు అనుకోండి. నెక్స్ట్ డే నుంచి ఏమంటే ఏంటి లెవెల్ 4 o'clock, వాడు అంతకుముందు 10 o'clock లేచేవాడు, టక్కని లేచి 4 o'clock లేచేసి చెప్పండి సార్ మీరు మెడిటేషన్ చెప్తున్నారు చెప్పండి అని వచ్చి కూర్చుంటాడు. దట్ ఈస్ ఆక్సిడెంటల్. వాడు ఈజ్ వెరీ ప్రాక్టికల్. నమ్మడం ఒకటి, తర్వాత చేద్దాంలేని వాడు ఇది చేసుకోవడం ఉండదు. వాడు ఈజ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. నమ్మాడు టకటకా చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు, అంతే. జీవితానికి యోగము ఇదంతా అవసరం. వాడు పెద్ద బిజినెస్ చేస్తున్నామని అక్కడ అప్పచెప్పేస్తాడు, వచ్చి హిమాలయాలో కూర్చుంటాడు. వాడు వచ్చి హిమాలయాలో తర్వాత కూర్చున్నాలే 70 ఏళ్ళు వచ్చాక అనుకుంటాడు. వాడు జీవించుకోవడానికి వాడికి ఎంత డబ్బు అవసరమో అదేదో తెచ్చుకుంటాడు, అదేదో ఇక్కడ గడిపేసుకుంటాడు. 2 నెలల్లో 3 నెలల్లో ఏదో వెళ్ళి హిమాలయాలో కూర్చుంటాడు, చక్కగా వెళ్ళి సాధన, దైవము, గురువు ఇవన్నీ చేసుకుంటాడు. మళ్ళీ కొంటే వాడు ఊరు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బిజినెస్ చేసుకుంటాడు. అంత సెలవు ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ వాటిలో ఈ మైండ్ ఉండదు. కావాలనుకున్నామా కావాలనుకున్నాం అంతే. కావాలనుకోకపోతే వాడు చేయడు, వాడు ప్రేయర్ చేయడు, పూజ చేయడు, దండం పెట్టాడు. కావాలనుకుంటే అలా చేసేస్తాడు. మరి మనం కావాలని అనుకుంటాం, వద్దని అనుకుంటాం, ఏ టైంకి ఆ టైం అలా వెళ్ళిపోతుంటాం. అది ఇవన్నీ. ఈజ్ వెరీ ప్రాక్టికల్, బిజినెస్ లైక్, డైనమిక్, క్విక్ ఇన్ యాక్షన్, ఏ స్లేవ్ టు ఆర్గనైజేషన్, విచ్ ఈస్ ఆఫ్టర్ ఆల్ బట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ సెరమోనియల్. స్లేవ్ టు ఆర్గనైజేషన్. వాడు యాక్చుయేటెడ్ బై ఎ వెరీ కాంక్రీట్ మైండ్. అంటే మీరు ఊరికినే ఇదంతా ఏదో శక్తి ఉంది, ఇదంతా దేవతలు ఇలా కాదు, మీరు కాంక్రీట్ మైండ్గా ఉంటుంది. ఇదిగో ఈ బల్ల, ఇది నమ్ముతాను అంతే. ఈ బల్లలో చైతన్యం ఉంది, ఏమిటి చైతన్యం నాకు చూపించి చూస్తా, ఎక్కడుంది చైతన్యం అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. సో వాడికి టీచింగ్స్ వేరుగా ఉండాలి. ఇలా డైరెక్ట్గా చైతన్యం ఉంది అని అన్నాం అనుకోండి, వాడు వెంటనే ఆపుతాడు, లెక్చర్ ఆపు, నువ్వు ఏంటి చైతన్యం అంటున్నావు ఏంటంటాడు. అదే మనం అన్నాం అనుకోండి, ఓకే అందులో చైతన్యం నెక్స్ట్ చెప్పండి అని మన మైండ్ ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేసేసుకోగలదు. వాడి మైండ్ అక్కడ ఆపేస్తుంది మన లెక్చర్ని. అలా ఉంటుంది అన్నమాట వాడిది. Concrete mind, acquisitive, critical, and at his best when affairs move quickly and rapid, mental decision is required. He detests abstract thought, yet appreciates it when apprehended, and when he can make those thoughts facts on the physical plane. He uses his head
more than his heart center. వాడు ఎక్కువగా వాడు హెడ్ సెంటర్ వాడతాడు, వాడు హార్ట్ సెంటర్ కన్నా. And his throat center is apt to be vitalized. The Oriental uses his heart center more than the head, and necessarily the corresponding head centers. వీడు ఎక్కువ హార్ట్ వాడతాడు, వాడు ఎక్కువ హెడ్ వాడతాడు. హార్ట్ ఎక్కువ వాడతాడు అంటే ఏం చేస్తాడు, వీడు జేబులో 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, పర్వాలేదు దాచేద్దాం అని ఉంటుంది, పాపం అరే పాపం అని చెప్పి ఇలా తీసేస్తాడు మనవాడు, పాపం అని చెప్పి. మన ఓరియంటల్ వాడికి ఎక్కువ అనిపించేస్తుంది మనం, పాపం అరే పాపం వాడు పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది కాదండి, మనకేముందండి తినడానికి, ఏముంది లేదు దేవుడు ఉన్నాడు ఆయన ఇస్తాడు మనకి. ఇలాంటి చక్కగా ఓరియంటల్లో బై నేచర్గా అలా జీవుల్లో ఉంటుంది. వాడు పూజ చేసుకోకపోవచ్చు కానీ ఈ రకమైనటువంటి నేచర్ ఉంటుంది. వాడు ఎక్కువ హెడ్ సెంటర్ వాడతాడు వాడు. And necessarily the corresponding head centers, the centers at the top of the spine and the base of the skull, functions more actively than the throat. The Oriental progresses by the withdrawing of the center of consciousness to the head through strenuous meditation. So ఓరియంటల్కి సాధన ఎక్కడ ఇచ్చారు, వాడికి ఇక్కడ. అందుగురించి మనకి ఏం చెప్పారు, ఇది కైలాసము ఇవన్నీ మనకి చెప్పారు, మేరు పర్వతం ఇవన్నీ కూడా అవన్నీ మనకు సాధనలుగా ఇచ్చేసారు. అక్కడ మనకి అవన్నీ మన హెడ్ సెంటర్కి సంబంధించినవి, అందుగురించి అవన్నీ ఇచ్చేసారు మనకి. To the head through strenuous meditation, that is the center that he needs to master. He learns by the wise use of mantrams, by retiring into seclusion, by isolation, and by the careful following of specific forms for many hours each day for many days. సో ఓరియంటల్ వాడు ఇలా చక్కటి సాధన ఇవన్నీ చక్కగా చేసుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ వాడు వీటికి హెడ్ సెంటర్ చేరడానికి వాడికి ఎన్నో మంత్రములు ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు, ఆరాధనకు కావాల్సినటువంటి అన్నీ కూడా. The Occidental has in view the withdrawal of his consciousness to the heart at first. For already he works so of collective forms and not individual mantrams. He works so much with the head centers. He works more by the use of collective forms and not individual mantrams. He does not work so much in isolation as his Oriental brothers, but has to find his center of consciousness even in the great cities, even in the noise and whirl of business life and in the throngs of great cities. He employs collective forms for the attainment of his ends, and the awakening of the heart center shows itself in service. Hence the emphasis laid in the Occident of the heart meditation in the consequent life of service. సో మన యొక్క ఆక్సిడెంటల్ వాడికి ఏమిటి, హార్ట్ సెంటర్ అనుకుంటుంది చక్కగా విచ్చుకోవడానికి. ఎందుకంటే ఇది చక్కగా విచ్చుకోవడం అంటుంటే దానికి మనం అందుగురించి మనకు చెప్పినటువంటిది ఏంటంటే ఎక్కువ సేవ. మనకి హార్ట్ సెంటర్ అంటుంటుంది, అది మనకి తొందరగా అది విచ్చుకుంటుంది. అదే రీతి సేవ ఇలాంటివి మనకి బాగా చెప్పారు. యూ విల్ సీ therefore that when the real occult work is begun, the method may differ and will necessarily differ in the East and in the West, but the goal will be the same. It must be borne in mind, for instance, that a meditation that would aid in the development of an Oriental might bring danger and disaster to his Western brother. వీడు ఓరియంటల్ వీడు చక్కటి ఇది చేసుకున్నాడు అనుకోండి, బాగా చక్కటి సాధన ఇవన్నీ చేసుకున్నప్పుడు వాడు అది ఆక్సిడెంటల్కి అది ఉపయోగం కాదు. ఓరియంటల్ వాడికి ఇచ్చేటువంటి మెడిటేషన్ వేరు, ఆక్సిడెంటల్ వాడికి ఇచ్చేటువంటి మెడిటేషన్ వేరు. ద రివర్స్ వుడ్ ఆల్సో బి ద కేస్. అలానే ఆక్సిడెంటల్ వాడికి ఇచ్చేటువంటి మెడిటేషన్ వేరు, వాడికి ఇచ్చేది మనకిస్తే కష్టం అలా. బట్ ఆల్వేస్ ద గోల్ విల్ బి ద సేమ్. ఫార్మ్స్ మే బి ఇండివిజువల్ ఆర్ కలెక్టివ్, మంత్రమ్స్ మే బి చాంటెడ్ బై యూనిట్స్ ఆర్ బై గ్రూప్స్, డిఫరెంట్ సెంటర్స్ మే బి object of specialized attention, yet the results will be identical. Danger arises when the Occident bases his endeavor on rules that suffice for the Oriental. Occidental bases his endeavor on rules that suffice for the Oriental, as has at times been so wisely pointed out. In the wisdom of the great ones, this danger is being offset. Different methods for different races, diverse forms for those of వేరియస్ నేషనాలిటీస్. వేరియస్ నేషనాలిటీస్ అంటే ప్రతి దేశం వాడు చాలా తేడాగా ఉంటాడు. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే మన దేశంలో వాడే చాలా తేడాగా ఉంటాడు. తూర్పు లేదా నార్త్ సైడ్ వాడు ఉండేటువంటి మైండ్ వేరు, సౌత్ సైడ్ వాడు ఉండేటువంటి మైండ్ వేరు, ఆంధ్ర వాడు మైండ్ వేరు, తెలంగాణ వాడు మైండ్ వేరు, ఇలా తేడాలు ఉంటాయి డెఫినెట్గా.
సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇన్ ద విజ్డమ్ ఆఫ్ ది గ్రేట్ వన్స్ దిస్ డేంజర్ ఈస్ బీయింగ్ ఆఫ్సెట్. డిఫరెంట్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ రేసెస్, diverse forms for those of various nationalities, but the same wise guides on the inner planes, the same great hall of wisdom, the same gate of initiation, admitting all into the inner sanctuary. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఉదాహరణకి షిరిడి వెళ్ళాం అనుకోండి, లేదా మధురై వెళ్ళాం అనుకోండి. ఏమవుతుంది? మధురైలో 4 దిక్కులకి 4 పెద్ద పెద్ద ద్వారములు ఉంటాయి. సో తూర్పు దిక్కుగా వచ్చేటువంటి వాడికి ద్వారం తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కుగా వచ్చేటువంటి వాడికి పశ్చిమ దిక్కు ద్వారం. ఈ ద్వారములు అన్నీ కూడా మనం ఎక్కడ చేరుస్తాయంటే గర్భగుడిలోకి చేరుస్తాయి. అలా కాదండి, మరి ఇదేమో తూర్పు ద్వారం నుంచి వస్తే ఇలా తిన్నగా వెళ్ళిపోతే అలా సరిపోతుందంటే, పశ్చిమ ద్వారం నుంచి వచ్చినా నువ్వు ఇట్లా తిరిగి మళ్ళీ నువ్వు గర్భగుడిలోకి వచ్చేస్తావు రా నాయన, నువ్వేం ఎక్కడికి వెళ్ళిపోవు, నీకు ఇక్కడ వేరే ద్వారం. అవి ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ మెడిటేషన్స్ అన్నటువంటి అనేక రకాలుగా ఇచ్చినట్టు, ఎందుకంటే వాడికి ఎక్కడ సెట్ బ్యాక్స్ అవసరమో అక్కడ వాటికి సంబంధించినటువంటి ఇచ్చి తద్వారా వాళ్ళందరూ కూడా ఒకటే దానిలోకి వెళ్ళి చేరేటటువంటి ఇది ఇవ్వబడుతుంది. The inner planes, the hall of wisdom. In concluding this subject, I seek to give a hint. The seventh ray of ceremonial law or order provides for the Occidental what has long been the privilege of the Oriental. సో ప్రస్తుతం సెరమోనియల్ అనేటువంటిది నడుస్తుంది కాబట్టి ఆక్సిడెంటల్కి ఇది చాలా విశేషమైనటువంటి కాలం. ఓరియంటల్గా వీళ్ళకి అందివ్వబడినటువంటి విషయం ఇన్నాళ్ళు బట్టి ఆక్సిడెంటల్గా ఉన్నటువంటి వాడికి, ఎందుకంటే ఇట్ ఈస్ సెరమోనియల్ మ్యాజిక్, సెవెంత్ రే. సో ఇది ఆక్సిడెంటల్గా ఉన్నటువంటి వాడికి చాలా సులువుగా వాడు ఈ సందేశమును, ఈ యోగమును ఇవన్నీ కూడా వాడికి అర్థం చేసుకోగలగటం, వాడు ఆ స్థితుల్ని పొందగలగటం, ఇవన్నీ కూడా కొంత సులువైనటువంటి టైం వాడికి. What has long been the privilege of the Oriental, great is the day of opportunity, and is the sweeping onward of this seventh force comes the needed impetus that may, if rightly grasped. దీన్ని చక్కగా తెలుసుకుంటే దీని యొక్క వినియోగం చాలా. నెక్స్ట్ ఇస్ డేంజర్స్ అటెండెంట్ ఆన్ గ్రూప్ ఎఫిలియేషన్. This is the third lesson. Very briefly would I seek this morning to take up the question of the dangers involved in meditation that are incidental to a man's group affiliations, whether exoteric or esoteric. ఎక్సాట్రిక్ గ్రూప్ అయినా సరే, ఎసాట్రిక్ గ్రూప్ అయినా సరే కొన్ని డేంజర్స్ ఉన్నాయి. మన అందరం 10 మంది ఒక చోట కూర్చొని మనం మెడిటేషన్ చేసుకుందాం అన్నది కూర్చున్నా, లేదా మన యొక్క రే పద్ధతిలో మనం అందరం కూడా ఎసాట్రిక్గా ఒక గ్రూప్లో మనం లింకప్ అవుతున్నప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని ఇవి చెప్తున్నారు ఆయన. Each of these particular matters save broad indications. Each of these various subjects that I have touched upon might warrant the writing of a widely treatise, and I shall not therefore attempt to cover what might be said, but only point out certain aspects of the matter that will open up the earnest seeker after truth many avenues of knowledge. All అది అంటే ఈయన చెప్పేటువంటి విషయముల్ని చాలా మనకి ఇంకొస్త బ్రాడ్నెస్ అంటాడు మనకి సబ్జెక్ట్లో ఇవ్వడానికి ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన. All occult training has this in view to give to the pupil some seed thought which will produce much fruit of real value. సో మనకు ఒక సీడ్ థాట్స్ అనేటువంటివి ఇస్తారు. అవి మనం గ్రూప్ ఎఫిలియేషన్స్ అన్నప్పుడు వాటి ద్వారా మనకి ఒక చక్కని జ్ఞానం, అది చక్కగా అది ఆ సీడ్ థాట్ నుంచి మనం చక్కగా అది మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకు పొందేటువంటివి చాలా ఉంటాయి ఆఫ్ రియల్ వాల్యూ, అండ్ విచ్ ద ప్యూపిల్ క్యాన్ దెన్ కాన్షియస్లీ కన్సిడర్ హిజ్ ఓన్. What we produce through wrestling and strenuous endeavor remains forever our own and vanishes not into forgetfulness as do the thoughts that enter through the eye from the printed page, or through the ear from the lips of any teacher, no matter how revered. So, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, వాట్ వి ప్రొడ్యూస్ త్రూ రెజ్లింగ్ అండ్ స్ట్రీనియస్ ఎండెవర్ రిమైన్స్ ఫర్ ఎవర్ అవర్ ఓన్. చక్కటి సాధన ఇది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అవి మనకి చక్కగా నిలుస్తాయి. అంటే మనం చక్కగా నేర్చుకున్నటువంటి విషయములు, చక్కగా చదువుకున్నటువంటి గ్రంథముల్లో చెప్పబడినటువంటి విషయములు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, చదువుకున్నాం, ఇవన్నీ మనకి తోడవుతాయి. అండ్ వానిషెస్ నాట్ ఇంటూ ఫర్గెట్ఫుల్నెస్ యాజ్ టు ద థాట్స్ దట్ ఎంటర్ త్రూ ద ఐ ఫ్రమ్ ది ప్రింటెడ్ పేజ్.
అవన్నీ కూడా మళ్ళీ జన్మంటూ వస్తే ఇవన్నీ విడిపోతాయని అనుకోకండి, ఇవన్నీ మనతో ఉంటాయి అని చెప్తాను. ఆర్ త్రూ ద ఇయర్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎనీ టీచర్, నో మ్యాటర్ హౌ రివర్స్. అంటే ఎంత ఇదిగా ఉన్నా వాటిల్లో మనం కొద్దిగా చక్కటి జాగ్రత్త, చక్కగా చదువుకోవడం చేసుకుంటుంటే ఇవన్నీ కూడా మనకి ఎప్పటికీ అంటే నిజంగా మనకి నిలిచేది ఏమిటంటే జ్ఞానం, హాల్ ఆఫ్ విజ్డమ్. కనుక అది ఎంతగా పెంపొందించుకుంటుంటే అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి, ఆ నెక్స్ట్ లైఫ్కి అవన్నీ కూడా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంటాయి మనతో. One thing that is oft overlooked by the pupil when he enters upon the path of probation and starts meditation is that the goal ahead for him is not primarily the completing of his own development, but his equipping for service to humanity. When he enters upon the path of probation and starts meditation is that the goal ahead for him is not primarily the completing of his own development. సో మన ఏదో నియమములు ఇవన్నీ మనకు చెప్పేశారు, ఇవన్నీ తెలుసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం అలా విడిపోవడం అటువంటిది కాదు. సర్వింగ్ హ్యుమానిటీ అంటే చాలా అవసరం. అంటే ఇది ఎక్కడ నిలబడుతుంది, మనకు నేర్చుకున్నటువంటి జ్ఞానము, మనం పొందినటువంటి జ్ఞానం మనకి ఎక్కడ నిలబడుతుంది అంటే కనుక సర్వీస్ టు హ్యుమానిటీ చేస్తున్నప్పుడు మనకు తెలిసినటువంటి మంచి విషయములు ఇవన్నీ కూడా మన జ్ఞానం అని ఏదైతే చెప్పారో అదంతా మనకి అలా నిలబడిపోతుంది. అంటే ఇప్పుడు ఈ గ్రంథంలో చెప్పినటువంటి విషయములు ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. ఉదాహరణకి ఇవన్నీ మనకు గుర్తుండాలి అంటే ఏం చేయాలంటే సర్వీస్ చేయాలి. మనం దీన్ని గుర్తుంటేనే కదా మనం వాటి యొక్క వినియోగం పొందగలుగుతాం. అందుగురించి ఇవన్నీ మనం గుర్తుండాలి, ఇవన్నీ మనకు చక్కగా ఉపయోగపడాలంటే మనం సర్వింగ్ టు ద హ్యుమానిటీ అంటే చేయాలని చెప్తున్నారు. Probation and starts meditation is the goal ahead for him. He is not primarily the completing of his own development, but his equipping for service to humanity. His own growth and development are necessarily incidental, but are not the goal. Are necessarily incidental. అవన్నీ కూడా ఇన్సిడెంట్స్గా ఉంటాయి కానీ బట్ నాట్ ది గోల్. His immediate environment and his close associates on the physical plane are his objective in service. సో మనం ఈ విషయం తెలుసుకున్నాం. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని మనం చెప్పగలుగుతూ ఉండాలి, లేదా వాళ్ళకి షేర్ చేస్తూ ఉండాలి. మనం తెలుసుకున్నటువంటి మంచి విషయం ఏదైనా ఉందనుకోండి వాళ్ళకి తెలియజెప్తుండాలి. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ సర్వీస్. ఇన్ సర్వీస్ అండ్ ఇఫ్ ఇన్ ద ఎండెవర్ టు అటైన్ సర్టెన్ క్వాలిఫికేషన్స్ అండ్ కెపాసిటీస్ he overlooks the groups to which he is affiliated. And if in the endeavor to attain certain qualifications and capacities, he overlooks. సో వీటిలో చక్కటి సాధన ఇదంతా వస్తుంది అనుకోండి, చక్కగా వీడికి అంతా లింకప్ అంతా ఏర్పడుతుంది, అలైన్మెంట్ వస్తుంది, హయ్యర్ కాన్షియస్నెస్ తోటి అలైన్మెంట్ వస్తుంది, పరమ గురువుల టీచింగ్స్ అందుతున్నాయి. ఇవన్నీ అందుతున్నప్పుడు వీడు ఏం చేస్తుంటాడు, వీడు నెమ్మదిగా వాడి యొక్క గ్రూప్ ఎఫిలియేషన్స్ని వాడు వదిలేస్తాడు. వీళ్ళందరూ నా స్నేహితులు, వీళ్ళందరం కలిసి మనం ఒక గురువు దగ్గర చేరిన వాళ్ళను, లేదా మనందరం కలిసి మనం ప్రేయర్ చేసుకుంటున్న వాళ్ళను, వాళ్ళ ప్రేయర్ వేరు, నా ప్రేయర్ వేరు. నేను ప్రేయర్ చేసుకుంటే నాకు పరమ గురువుల దర్శనం అవుతుంది, వాళ్ళ నుంచి టీచింగ్స్ అందుతున్నాయి, వాళ్ళతో నేను కూర్చోవాల్సిన పని లేదని వేసుకుంటాడు. అది తప్పు. ఎఫిలియేటెడ్ అండ్ నెగ్లెక్ట్స్ టు సర్వ్, అది అటైన్స్ క్వాలిఫికేషన్ అండ్ కెపాసిటీస్, అది విచ్ ఈజ్ అండ్ నెగ్లెక్ట్స్ టు సర్వ్ వైజ్లీ అండ్ టు స్పెండ్ హిమ్సెల్ఫ్ లాయల్లీ ఆన్ దేర్ బిహాఫ్, he runs the danger of crystallization, falls under the spell of sinful pride. ఏమిటి, నాకు పరమ గురువుల టీచింగ్స్ అందుతున్నాయి, అది అయిపోయింది, ఎన్నో అందకపోయినా బాగుండేది అనిపించేసింది. ఎందుకు అందకపోయినప్పుడు చక్కగా వీళ్ళందరితో కలిసి చక్కగా సేవ చేసేవాడు, చక్కగా ఉండేవాడు, ఇదంతా బాగుండేది. అంతేపటికి ఏం చేశాడు వీడు, వీళ్ళందరూ లిల్లీపుట్స్ లాంటి వాళ్ళు, నేను చాలా మేధావని అనేటువంటి గర్వం వచ్చేసింది. తద్వారా ఏమైపోయాడు వీడు, కాలిజారి ఎక్కడో పడ్డాడు, వాళ్ళకన్నా ఇంకా అధో స్థితిలోకి వీడు పడిపోయాడు. అది ఇక్కడ చెప్పబడుతున్నాడు విషయం. అంటే చాలా ఎంతో మహానుభావులు గొప్పవాళ్ళు కూడా ఈ మెట్టు దగ్గర జారిపోతాం, తెలియకుండా మనలో ఈ ప్రైడ్ నేచర్ అంటుంటుంది అలా వచ్చేస్తుంటుంది. అది మన జోలికి రాకుండా ఉండాలి అంటే ఒకే ఒకటి, సర్వింగ్ టు హ్యుమానిటీ. అంటే సర్వీస్ చేస్తూ ఉండండి వాడికి. ఏదో చేతనైంది ఎంత అన్నం పెట్టండి, చేతనైంది ఒక చదువు చెప్పండి, ఏదో మీ ఇష్టం, యు డూ సంథింగ్. సర్వీస్ 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 చేస్తూ ఉంటే మనకి ఏంటంటే మనం సరిగ్గా చేయలేదు అనుకోండి, వాడు ఎవరు మందు తీసుకోవడానికి వచ్చాడు, మనం ఫ్రీగా మందులు ఇస్తామని పెట్టాం, ఏమంటే మీరేం మందు ఇచ్చారు కానీ నేను తగ్గలేదు సార్ అన్నాడు అనుకోండి, మన వెంటనే ఏంటి పరమ గురువులు పలుకుతున్నారు అన్నాడు, మరి ఏంటిది, ఒక నిమిషం మన మైండ్ గిర్రని తిరిగిపోతుంది. మనం మందు ఇస్తే అలా తగ్గిపోతుందని అంతకుముందు వచ్చినాడు చెప్పాడు, అది అని అనుకున్నాడు.
ఇంకొకటి వచ్చి ఏం తగ్గలేదు సార్ మీరు ఇచ్చిన మందికి, ఏంటో 4 రోజుల నుంచి తింటున్నాను, మీరు ఇచ్చిన మంది ఏం బాగాలేదండి అంటాడు. నేను వెంటనే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నాడు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఉంటే ఇలాంటి వాడు వస్తాడు మన దగ్గర. సో క్రిస్టలైజేషన్, డేంజర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అదే అనగండి. క్రిస్టలైజ్ అంటే వీడు క్రిస్టలైజ్ అయిపోతున్నాడు, వాడు క్రిస్టలైజ్ అవ్వాలి కదా, దానివల్ల వీడు క్రిస్టలైజ్ అయిపోతున్నాడు. అది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఫాల్స్ అండర్ ది స్పెల్ ఆఫ్ సిన్ఫుల్ ప్రైడ్ అండ్ మే హ్యావ్ ఈవెన్ టేక్స్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్. వాడు అంటే ఏమిటి, వాడికి ఎప్పుడైతే ప్రైడ్ వచ్చిందో అప్పటిదాకా రైట్ హ్యాండ్ పాత్లోకి వెళ్తున్నటువంటి వాడు లెఫ్ట్ హ్యాండ్ పాత్ వైపు అడుగు పడిపోయిందిరా నాయన, అయిపోయింది. ఇక్కడ 2 వస్తాయి దారులు మనకి ఇందులో రాస్తారు. చాలా బాగుంటుంది మాస్టర్ గారి యొక్క గ్రంథములన్నీ కూడా మనం జాగ్రత్త చదువుకుంటే ఆయన ఎప్పుడు డైరెక్షన్ చాలా. అర్జునుడు పురుషమేధంలో ఆయన కలిసి వేదవ్యాసుడిని కలవడానికి వెళ్ళేటప్పుడు 2 పాత్స్ వచ్చేసాడు. ఇటు వెళ్దాం అని రథం 2 పాత్ర వచ్చేటికి అటు కాదు ఇటు వెళ్దాం అని చెప్పి ఇంకో పాత్రలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. అలా 2 పాత్స్ ఎప్పుడు వస్తాయి. రైట్ హ్యాండ్ పాత్ వైపు అలా వెళుతుంటే అలా మెట్లు ఎక్కుంటే అలా వెళ్తాం. లెఫ్ట్ హ్యాండ్లోకి పాత్ వాడికి స్టెప్ వేసాడు అంతే, ఒక ఇటు తిరిగిద్దా బండి ఇంకంతే డై వెళ్ళిపోతుంది, ఆ రోడ్ అలా ఉంటుంది అంతే. సో అదనమాట లెఫ్ట్ హ్యాండ్ పాత్ అని అన్నారు, అయిపోయింది. అన్లెస్ ఇన్నర్ గ్రోత్ ఫైండ్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ గ్రూప్ సర్వీస్ ద మ్యాన్ ట్రేడ్స్ ఎ డేంజరస్ రోడ్. సో గ్రూప్ సర్వీస్, 10 మందికి సేవ చేయండి, తద్వారా మీరు సేవ అవుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.